వెల్కమ్ టు దివ్య కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వేసవి కాలంలో ఒంటికి చలవ చేసే సగ్గుబియ్యం పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసేయండి. ముందుగా ఒక బౌల్లో 1 కప్ వరకు సగ్గుబియ్యం, 1 కప్ వరకు వాటర్ వేసుకొని 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక కళాయిలో 1 కప్ సగ్గుబియ్యానికి 3 కప్స్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ మొత్తం మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే సగ్గుబియ్యాన్ని ఉడకనివ్వండి. ఇలా సగ్గుబియ్యం మొత్తం దగ్గర పడాలి. ఇలా తిప్పుతూనే ఉండండి అడుగంటకుండా. అలా మనకి 15 మినిట్స్ పాటు అయితే మనకి సగ్గుబియ్యం అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇలా మొత్తం దగ్గర పడిన తర్వాత 1 కప్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం దగ్గర పడిన తర్వాత యాడ్ చేసుకుంటేనే మనకి రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ టైంలోనే 1 కప్ వరకు బెల్లం వేసుకోండి. కొంచెం తీపి తినే వాళ్ళు అయితే ఇంకో 1/2 కప్పు వరకు కూడా బెల్లాన్ని వేసుకోవచ్చు. అలా బెల్లం వేసుకున్న తర్వాత బెల్లం మొత్తం కరిగేంత వరకు తిప్పుకోవాలి. అలా బెల్లం మొత్తం కరిగించిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు అనేది యాడ్ చేసుకోవాలి. పాలు యాడ్ చేసినప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసి ఉండాలి. అది మెయిన్ పాయింట్ ఈ పాయసంలో. ఇలా పాలు మొత్తం కలిసిన తర్వాత మరొక్కసారి స్టవ్ వెలిగించి 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్, 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి తిప్పి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూసారా ఎంత టేస్టీగా ఉందో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.